హాయ్ అండి. ఆనపకాయ పెసరపప్పు పప్పుకూర చూపిస్తాను చూడండి. ఇగో పప్పు ఒక చిన్న కప్పుతో పప్పు వేసాను. పెసరపప్పు కడిగేసాను. ఇగో కుక్కర్లో వేస్తాను ఇప్పుడు. ఇందాక చూపించాను కదా ఆనపకాయ పులుసులో పెడుతూను. ఆ ఆనపకాయ తరిగేసాను శుభ్రంగా. ఇవాళ బెల్లం పులుసు, ఆనపకాయ పప్పుకూర వండాను. రెండు ఇవాళే వీడియోలు పెట్టాను కదా. ఇందాక పులుసు చూపించాను ఒక వీడియో. ఇది పప్పుకూర, పెసరపప్పు, ఆనపకాయ పెసరపప్పు పప్పుకూర చూడండి. పెసరపప్పు వేసాను కదా, ఆనపకాయ చూపించాను కదా, శుభ్రం తరిగేసాను సన్నంగా. లేతగుంద ఆనపకాయ తొందరగా అయిపోతుంది ఒక 2 విజిల్లో. ఇలా కూడా ఉడికిపోతుంది కానీ ఉడికింది చూడండి. కొంచెం పసుపు నూనె వేసి ఒకటి 2 విజిల్లో ఉడికించేస్తాను. చూపిస్తాను చూడండి. కొంచెం నూనె చుక్కేస్తాను. తర్వాత కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసి ఉడికించేసి ఇటు పోపు చూపిస్తాను. పోపు వేస్తాను. ఇటు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, ఇంగువ, పోపు, పచ్చిమిర్చి, కరివేపాకు. పసుపు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు వేస్తాను. వేసి ఒక సీటీ 2 సీటీల్లో ఉడికించేస్తాను. ఉడికించి చూపిస్తాను. ఇక చూడండి, ఆనపకాయ ముక్కలు పులుసు, బెల్లం పులుసు పెట్టాను. అందులో ఆనపకాయ ముక్కలు పడేసాను. ఇది ఆనపకాయ పప్పుకూర. ఇంకా ఆనపకాయ తరిగి ఉంచకూడదు, అందుకు 2 పెట్టేసి 2 వీడియోలో ఇవాళ పెట్టేద్దామని. చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ 3 నాది వంటలే ఉన్నాయి. 3 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. చూడండి, అది సీటీ అక్కడ పెట్టేసాను కదా. ఇప్పుడు ఇందులో పోపు వేచుదాం. కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పోపు, కొంచెం మినప్పప్పు వేస్తాను. కరివేపాకు ఉడికించేసాను నేను, ఇంకా పోపులో వేయను. ఒక 3-4 ఎండుమిరపకాయలు వేస్తాను. ఒక 3 చూడండి, తుంచి పడేయడమే. ఇగో ఇక్కడ కుక్కర్ అయిపోతుంది, అది చూపిస్తాను. పోపు వేగేలోపు ఆ కుక్కర్ చల్లారిపోతుంది. కొంచెం ఇంగువ, ఇది ఇప్పుడు వేచుదాం. ఇది వేగాక చూపిస్తాను. అటు కుక్కర్ అయిపోతుంది. చూడండి, పోపు అయిపోతుంది. అది ఎండుమిర్చి, కొంచెం 4 కరివేపాకు రెబ్బలు కూడా పడేసాను. అందులో కూడా వేసాను ఆవాలు, ఇంగువ. ఇది ఆనపకాయ పప్పుకూర, పెసరపప్పు ఆనపకాయ కూర. చూడండి, ఉడికిపోయింది. ఈ పప్పుకూర ఎక్కువ పలచగా ఉండదండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే మనం పప్పు తిన్నట్టుగా ఉండదు పలచగా, ఇది కూరలా ఉంటుంది. అందుకు ఆనపకాయ పప్పు కూర అంటారు. ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది, ఉడికిపోయి గట్టిగా వస్తుంది కూర. అందుకు పులుసు పెడతారు పక్కన. ఇది కూర, అది పులుసు, బెల్లం పులుసు. చాలా బాగుంటుందండి, టేస్ట్. అందరూ చూడండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో లైక్ చేయండి. సరిపడా ఉప్పు, అంతే. ఇంకెందుకు ఆలస్యం. ఆనపకాయ పప్పుకూర, బెల్లం పులుసు వేడివేడి అన్నాల్లో తింటే భలే ఉంటుందండి. ఇది దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇది కొంచెం దగ్గరగా ఉడకనిస్తాను కదా, గట్టిగా అయిపోతుంది.
పెసరపప్పు కదా తొందరగా గట్టిగా అయిపోతుంది. ఇక చూడండి, కొంతసేపు ఆగితే ఉడికించి గట్టిగా వస్తుంది కూర. అందుకే పప్పు కూర అని పేరు పెడతారు. దీని పేరు పప్పు కూర వచ్చింది. కూరలా గట్టిగా ఉంటుంది. దీంట్లో చారు పులుసు ఉండాలి, అందుకే బెల్లం పులుసు పెట్టాను. టేస్టీ పప్పు కూర బెల్లం పులుసు. చూడండి, ఇంకెందుకు ఆలస్యం, చెయ్యండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, గట్టిగా అయిపోయింది కూర. చూసారు కదా, అలా గట్టిగా వచ్చేస్తుంది. ఇంకొంచెం సేపు ఆగితే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. మూత పెట్టేస్తే చూసారు కదా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మూడిట్లో వంటలు పెడుతున్నాను. 3 లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు అందులో పెట్టండి. యూట్యూబ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, పప్పు కూర, టేస్టీ పప్పు కూర, తెలుగు వాళ్ళ రుచి, తెలుగు వాళ్ళ వంటలు ఇది. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.